ఇప్పుడు నువ్వు మేజర్ చేస్తే, ఇప్పుడు ఇది ఒక మనకు పేరిస్ ఫ్లాగ్ లా వర్క్ చేస్తే మన దగ్గర ఎంత డిమాండ్ వస్తుందో తెలుసా మీకు? ఒక్క సెకండ్, దీన్ని మేకింగ్ కి డిమాండ్ పీనట్ తర్వాత ఇంత ఉంది. సో ఇంత మొత్తం డిమాండ్ మన దగ్గర కనపడుద్ది లైక్ దిస్. ఓకే, మన దగ్గర ఇంత డిమాండ్ ఉంది. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న డిమాండ్ ఎంత ఉందో ఇది 50% లాగా వర్క్ అవుతుంది. సో మన హై ఛాన్సెస్ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి చూడండి మన డిమాండ్ మేజర్ చేయడానికి. ఇఫ్ యూ వాంట్ టు బి మేజర్ డిమాండ్ యూ క్యాన్ మేక్ ఈ పీనట్ ని, ఈ ప్యాటర్న్ ని మేక్ చేయడానికి ఎంత డిమాండ్ క్రియేట్ అయిందో ఆ డిమాండ్ ని యూజ్ చేస్తే నీకు ఈ లెవెల్ వస్తుంది, రివర్సల్ లెవెల్. లేదు నాకు ఈ మొత్తం పీనట్ కి క్రియేట్ ఆఫ్టర్ ద బ్రేక్అవుట్ పీనట్ క్రియేట్ ఎంత డిమాండ్ వచ్చిందో అంత మేజర్ చేస్తే నాకు ఇది 50% జోన్ కి వస్తుంది. సింపుల్. ఓకే, ఈ డిమాండ్ ఎంత వచ్చిందో ఈ డిమాండ్ లో ఇప్పుడు 50% వచ్చింది, ఇంకో 50% లో కన్వర్ట్ అవుతుంది 100% లో వర్క్. సింపుల్. సో మీకు అన్ని రకాల కాన్సెప్ట్ నేర్పిస్తున్నా. అక్కడ ఎలాంటిది మొమెంటం క్రియేట్ అయినా దానికి రెండు రకంగా కాదు, నువ్వు ఏ రకంగా కూడా నువ్వు డిమాండ్ ని మేజర్ చేస్తే అది కన్ఫ్యూజన్ లో క్రియేట్ అవ్వకుండా నీకు ఎగ్జాక్ట్ క్లారిఫికేషన్ చేయాలి. అలా అన్ని రకంగా డిమాండ్స్ నేర్పించాం. ఇంకా చాలా రకంగా ఫేసెస్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నా కానీ ఇంట్రెస్ట్ చాలా మందికి తక్కువ ఉంది, అందుకే కాన్సెప్ట్ చెప్పట్లేదు. లేకపోతే రాగానే ఎక్స్ప్లెయిన్ చేసి కాన్సెప్ట్ చెప్పేసి మంచిగా అప్పుడు ట్రేడింగ్ మీదకి వస్తుంది. లేదు, చార్టే చెప్తా. అంత మీరు రెస్పెక్ట్ చేయట్లేరు, మీరు రెగ్యులర్ క్లాసెస్ రావట్లేరు అలా. రెగ్యులర్ వస్తా బ్రో, రెగ్యులర్ ఉన్నాయి.